హాయ్ వ్యూవర్స్, మీరు ఈ వీడియో చూస్తున్నారు కనుక కింద మన ఛానల్ నేమ్ పక్కన సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది. దయచేసి దాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేస్తే ఫ్యూచర్లో నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, సిఎన్జి రివ్యూ అడిగారు. సో నేను వైజాగ్లో సిఎన్జి కొట్టించాను అరౌండ్ 9.6 kgs. బిఫోర్ కార్ అంతా ఎంటీ సిలిండర్, అసలు ఒక చుక్క కూడా లేకుండా మొత్తం ఎంటీ చేసేసాను. సో మనం ఎంటీ చేసినప్పుడు సిఎన్జి కొట్టించాక మనం కొట్టించిన వెంటనే మనకి సిఎన్జి చూపించదు, ఎంటీఏ చూపిస్తుంది. అప్పుడు ఇంజన్ అదే స్టార్ట్ చేస్తే మనకి సిఎన్జి ఎంత ఫిల్ అయిందో వస్తుంది. సో నాకు సిలిండర్ అక్కడ బంక్లో ఉన్న ప్రెజర్ బట్టి నా సిలిండర్లో 9.5 kgs పట్టిందనమాట. అండ్ రీడింగ్ మీరు ఇనిషియల్ చూడొచ్చు. అండ్ ఫైనల్ రీడింగ్ వచ్చేసి లోకల్లో తిరిగి 38752. సో అరౌండ్ 250 kilometers తిరిగాను నేను. అండ్ స్పీడ్ టెస్ట్ కూడా అడిగారు, పికప్ స్పీడ్ ఎలా ఉంటుందని. సో నేను ట్రై చేశాను, బట్ 120 వరకు వెళ్ళాను. బట్ సేఫ్ స్పీడ్ వచ్చేసి 80. సో 80 kilometers వెళ్ళడానికి ట్రై చేయండి, అంతకన్నా ఎక్కువ వెళ్ళడం రిస్క్. అండ్ మన కోసం మన ఫ్యామిలీ ఉంటుంది కదా ఇంటి దగ్గర. అండ్ మన కార్స్ ఏమి అంత హై స్టాండర్డ్గా ఉండవు. సో 80 అంటే మనం బ్రేక్ వేయగానే వెహికల్ ఆగుతుంది అండ్ సేఫ్గా ఉండొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా యాక్సిడెంట్ అయినా సేఫ్గా ఉంటాం. 100, 120 అనేసరికి మనం బ్రేక్ వేసేటప్పటికి కొంత దూరం అయితే వెళ్ళిపోతాం. ఎందుకంటే మనం చూసి బ్రేక్ వేయడానికి 1 సెకండ్ అయితే పడుతుంది రెస్పాండ్ అవ్వడానికి. ఆ 1 సెకండ్లో మనం 100 kilometers స్పీడ్ మీద వెళ్తే చాలా దూరం వెళ్ళిపోతాం. 80 kilometers కొంచెం తక్కువ వెళ్తాం. అదే 120 kilometers అంటే మనం బ్రేక్ వేసేలోపు చాలా దూరం వెళ్ళిపోతాం. అండ్ నేను ఈ పికప్ అనేది స్లోగా చేశాను, ఎందుకంటే ఈ అనకాపల్లి హైవేలో నాకు చాలా ట్రాఫిక్ ఉంది, ఆటోస్, బైకర్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో ఇగోండి 120 రీచ్ అయింది, ఇంకా పెరుగుతుంది కానీ నేను ఎందుకని చెప్పేసి పెంచలేదు. అండ్ నా ఇనిషియల్ రీడింగ్ ఇది. టోటల్ 245 kilometers తిరిగాను. 245 kilometers అయిపోవడానికి నాకు 9.7 kgs పట్టింది. టోటల్ 940 rupees. సో 245 kilometersలో నేను 120 kilometers లోకల్లో తిరిగాను, హైవే 125 kilometers. లోకల్లో మనం గేర్ ఎక్కువ మార్చుతాం కదండి, హైవేలో 5th gearలో ఉంటుంది. అదే 245 kilometers నేను పెట్రోల్ తిరిగి ఉంటే నాకు 1695 rupees ఖర్చు అయ్యేది. బట్ సిఎన్జి వల్ల నాకు 940 rupees అయింది. సో 55% ఆఫ్ కాస్ట్, 45 సేవింగ్. అండ్ సిఎన్జి కాస్ట్ పెరిగిపోయింది 98. కాకినాడలో అయితే 100 కూడా ఉంది. థ్యాంక్ యూ.